ఎవరో ముక్కు మొహం తెలియని వెధవతో అమ్మాయి హాస్పిటల్లో ఉందని ఫోన్ చేస్తే అలాగే నేను ఆనందంతో ఫోన్ పెట్టేస్తావా? తిప్పు, హాస్పిటల్ ఫోన్ తిప్పు. హలో వసుంధరా నర్సింగ్ హోమ్. ఇలాగే నేను మాట్లాడతాను. నా కూతురు అక్కడ ఉందో ఒకసారి పిలు. నువ్వేమన్నా జాతీయ స్థాయిలో పలుకుబడి గల మనిషివా? నీ కూతురు ఎవరో తెలవటానికి? నువ్వు నోరుపోయి. సార్ నిన్ను కదమ్మా, మా వ్యర్థం తిడుతున్నాను. నేను కాంట్రాక్టర్ జోగిస్తున్నావుని. కొంచెం లైన్ లో ఉండండి. ఏమండి, దాన్ని ఎక్కువగా తిట్టకండి. ఇంటికే రానంటుంది. అది అసలే పెంకి పిల్ల. హలో, నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, మతి ఉందా? ఎవడో పరాయి పెడతావు. స్టాప్ ఇట్ డాడీ. కొంచెం కల్చర్ మోడర్న్ లైఫ్ తెలుసుకోవాలి. ఏమిటో తెలుసుకున్నది? వెంటనే నువ్వు బయలుదేరకపోతే నీ చెమడాలు వచ్చేస్తాను. ఇదిగో తండ్రి, నే పెట్టేస్తాను ఫోన్. నీ చెల్లెలు బుద్ధి చెప్పు. అలాగే. చూడమ్మా, అవసరమైతే 2-3 రోజులు అక్కడే ఉండు. బట్టలు అవి నేను పంపిస్తాను. ఓ గాడి కొట్టకని. అబ్బా, ఏమిటా కొరకటం? నువ్వేదో ఆలోచనలో ఉండి ఏమిటా పెట్టడం? పెళ్లి కాకుండానే నా చేత ఇన్ని సేవలు చేయించుకుంటున్నావు. రేపు పెళ్ళయ్యాక నాకు సేవలు చేద్దుగానిలేమ్మా. అయ్యో, మా అమ్మ ఒట్టి పిచ్చిది. రేపు పెళ్ళయ్యాక నువ్వు చెవులు పట్టుకుని ఆడించొచ్చని ఇప్పుడే మీ అబ్బాయి చెప్తున్నాడు అత్తయ్య. నిన్ను ఏరా, అప్పుడే పెళ్ళాం బెల్లం అయిపోయిందా? ఎనీహో డాక్టర్, మా అబ్బాయిని పువ్వుల్లో పెట్టి అప్పగిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అప్పగించింది నేను కాదు, ఈ అమ్మాయి. వెంటనే 3 ముళ్ళు వేయించేసేయండి. జోడి బాగుంది. 3 ముళ్ళు వెయ్యాలంటే మాటలా? వంశము, ఆస్తి, అంతస్తు ఎన్ని చూసుకోవాలి? ఏ పంతులు, కరెక్ట్ గా హాస్పిటల్లో ఉన్నావు. ఒక్కటిచ్చారంటే ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతావు. తస్మా జాగ్రత్త. జాగ్రత్తగా ఉండు. నేను మామూలు అమ్మాయిని కాదు, జోగేశ్వరరావు గారి అమ్మాయిని. ఏ జోగేశ్వరరావు గారమ్మా? కలప కాంట్రాక్టర్ జోగేశ్వరరావు గారండి. బాయ్. ఏం భావా, భయపడుతున్నావా? నిన్ను చూసి నాకెందుకు భయం? ఎందుకేమిటి భావా, ఆ స్పెషల్ ఆఫీసర్ను, అదేనయ్యా ఆ ఎస్పీ గారి ఫాదర్ను నువ్వు చంపినప్పుడు చూసిన సాక్షి నేనే కదా. రేపు పరశురాం అమ్మాయిల వ్యాపారంలో నీకు భాగం ఉందంటే కాదని చెప్పే సాక్షిని నేనే కదా. నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? చీ 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 చీ, నీ బామ్మద్దిని నీ పెళ్ళానికి అన్నను. నిన్ను మెయిలో ఎక్స్ప్రెస్ ఎక్కిస్తే నాకేమిటి లాభం? మనిద్దరం వియ్యంకులం అయితే. నేను కాదన్నానా? మరి నా కొడుకు ఒప్పుకోవద్దు. నువ్వు ఊ అను, వాడిని నేను దారిలోకి తెస్తాను. అంటున్నాను, వాడిని దారిలో తీసుకురా. పద, అయితే ముందు అమ్మాయిని చివాట్లు పెడదాం. మమ్మీ, కాఫీ పంపించు. డాడీ, మీరా? చచ్చా, మీరు తీసుకురావడం ఏమిటి డాడీ? పని వాళ్ళంతా ఏమయ్యారు? కాని వాడి కారులో పక్కన కూర్చొనిస్తే తప్పులేదు గాని కన్న తండ్రి కాఫీ ఇస్తే తప్పొచ్చిందా అమ్మా? అతను కానివాడు కాదు డాడీ. అవునులే అమ్మా, కన్న తండ్రి కంటే వాడు ఎక్కువ కాబట్టేగా 3 రోజులుగా ఆసుపత్రిలో పడిగాపులు కురికిపాట్లు పడిచ్చావు. అంటే నీకంతా తెలిసిపోయిందన్నమాట. కొంతే తెలిసింది, మిగతాది నువ్వు చెబితే వింటాం. చెప్పడానికి ఏముంది? జస్ట్ ఐ లవ్ హిమ్ అండ్ ఐ వాంట్ టు మ్యారీ హిమ్. హియర్ హియర్. నోరు మీద గాడిదా, అది కూడా అడ్రస్ లేని వాడిని కట్టుకుంటానంటే నీకు అంత ఆనందంగా ఉంది ఎట్లా చప్పట్లు కొడుతున్నావు? తప్పే ఉంది తండ్రి, నా చెల్లెలు కూడా నా అడుగు జాడల్లోనే నడుస్తోందని వీరానందంగా ఉంది. ఒరేయ్, నీ కూరలు పీకిస్తే గానీ నీ వీరానందం తగ్గదురా. ఊరుకుంటున్నాను కదా అని అన్న చెల్లెలు ఇద్దరు పేట అయిపోతున్నారు. ఏమే, అసలు వాడెవడో నీకు తెలుసా? తెలుసు, లార్డ్ శశిభూషణ్ రావు గారు అబ్బాయి వేణు. కాదే, ఓడొక బాబా బాబా, ఇప్పుడు ఎందుకు అవన్నీ? ఏమండి, అమ్మాయి కోరుకునే అబ్బాయి వివరాలు తెలుసుకుంటే ఏమీ తెలుసుకోనక్కర్లేదు. ఇది వాడిని చేసుకోవడానికి వీలేదంతే. అలాగా? సీ డాడీ, నీకు మందు తాగడం అంటే ఇష్టం, వీల్లేదంటే మానేస్తావా? నీకు గొర్రె పందాలు ఆడడం అంటే ఇష్టం, వీల్లేదంటే మానేస్తావా? క్లబ్కు వెళ్లి వేలకు వేలు పోసి ప్యాక్ ఆడడం అంటే నీకిష్టం, వీల్లేదు అంటే మానేస్తావా? అంతేకాదమ్మా, అవినీతి అంటే చాలా ఇష్టం, వీల్లేదంటే తంతాడు కూడా. యు కరెక్ట్ అన్నయ్య. ఒరే ఒరే ఒరే, అది నీ చెల్లెలరా. ఎవడో పరాయి వాడితో తిరుగుతుంటే అదేమిటని ప్రశ్నించడం పోయి నన్ను నిలదీస్తావేమిట్రా? అతను నాకు పరాయివాడు కాదు నాన్న, ప్రేమికుడు, త్వరలో నాకు కాబోయే భర్త. కాదే, వాడు మోసగాడే. ఎవరు చెప్పారు? నే చెప్తున్నానమ్మా, చిన్నపిల్లలు ఎక్కాలు బట్టి పెట్టిన దానికంటే ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని నేను బట్టి పెట్టాను. దానికి రుజువు?
బూజు దులిపి రుజువులు తేవటానికి 1 నెల రోజులు టైం కావాలి. అప్పటి వరకు నువ్వు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో ఉండాలి. అయితే అమ్మాయితో నేను కూడా వెళ్తానన్నయ్య. అబ్బా, నువ్వు వెళ్ళకూడదమ్మా. అది ఒంటరిగా ఉంటేనే వాడు చేసే మోసం ఏమిటో ప్రత్యక్షంగా చూస్తుంది. ఓకే, మీ ఇష్ట ప్రకారమే నేను 1 మంత్ గెస్ట్ హౌస్ కు వెళ్తాను. మీరు ఓడిపోతే వేణుతో నా పెళ్లి జరిపిస్తారా? తప్పకుండా జరిపిస్తాను. ఆయన జరిపించకపోయినా నీ పెళ్లి ఆగదమ్మా, పద. డాడ్, బుక్. వీడమ్మ కడుపు కాల వీడి ఏ నక్షత్రాన్ని పుట్టాడు కానీ నా పాలిట కొరువుగా తయారయ్యాడు. ఇదేంటి నాన్న ఇంత అర్జెంటుగా ఎందుకు నన్ను తిరుపతి పంపించాలనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. స్వామి 7 కొండలవాడా, నా కొడుకు నీ కొండ మీదే 15 రోజుల పాటు మకా ఉండి రోజు నీ దర్శనం చేసుకుంటాడు అని మొక్కుకున్నాను. అసలు నా గురించి మీరు మొక్కోవటం ఏంటి? తమకి చిన్నతనంలో టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు మరి అమ్మగారు నాన్నగారే కదా మొక్కుకున్నది. అలాగే గుండు గీస్తాను కూడా మొక్కున్నారా? అబ్బా ఊరుకోరా, మరీ దేవుడి మీద జోకులేస్తే కళ్ళు పోతాయి. రంగాచారి, అబ్బాయి గదిలోకి వెళ్ళి దగ్గరుండి సామానంతా సర్ది వెళ్ళు. దయచేయండి, ఉమ్, దయచేయండి. రంగాచారి, నన్ను ఇంత సడన్ గా తిరుపతి ఎందుకు పంపిస్తున్నారో చెప్పకపోయావు పీకను నువ్వు చంపేస్తాను. వద్దు మహాప్రభు, పెళ్ళం పిల్లలు గలవాణ్ణి. ఆ జోగేశ్వరరావు తన కూతుర్ని ఊటీ పంపిస్తున్నాడు కదా, ఆ విషయం తెలిస్తే తమరు కూడా అక్కడికి బయలుదేరి పెడతారని నాన్నగారి భయం, అందుకని. అలాగా అయితే నేను తిరుపతి వెళ్ళటం లేదు, ఊటీ వెడుతున్నాను. అక్కడి నుంచి నీకు ఫోన్ చేస్తాను. నువ్వు మాత్రం దర్శనం బాగా అయిందా, అంతా 7 కొండల వాడి దయా అని ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉండాలి. ఓకే ఓకే. ఏంటి పేయాల నోళ్లు తెరిచి చూస్తున్నారు? అమ్మాయిల కేసు 6 నెలల్లో విడుదలై వెళ్ళిపోతాను. మనతో పెట్టుకోవద్దు ఎవరు. సర్దార్ కృష్ణమనాయుడు. అయ్యా బాబు, జైలర్ గారు మీకు దండం పెడతాను. నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకో లేదంటే హైదరాబాద్ జైలుకో పంపించేయండి, లేకపోతే పక్క రాష్ట్రానికి పంపించేయండి. ఇక్కడ ఉంటే కృష్ణమనాయుడు నన్ను చంపేస్తాడు బాబు. 3 రోజుల్లో విడుదలై బయటకు వెళ్ళిపోతున్నాడయ్యా. నన్ను చంపటానికి 3 క్షణాలు చాలయ్యా బాబు. సరేలే, పక్క సెల్లో పెడతారా? అయ్యో బాబు. సార్, బాబు జాగ్రత్త, బాంబు ఉందేమో. పేలుతుంది బాంబు. ఈ కృష్ణమనాయుడు ఎవరో గాని మా తండ్రిని బాంబు కంటే ఎక్కువగా భయపెట్టేస్తున్నాడు. ఏడి షవలా నోరు మూయరా, నాకేం భయం లేదు. తండ్రి, ఇందులో కేకు లేదు, చీటీ మాత్రమే ఉంది. ఏమి రాశాడో కొంచెం చదువు బాబు. చదువుని ఊహే ఉత్సాహపడిపోతున్నావు. ఆవిడ జైలు నుంచి బయటకు వచ్చాడంటే నీ పసుపు కుంకాలే పోతాయి. రేయ్ జోగేశ్వరరావు, కేకు పంపలేదేమిటా అని జుట్టు పిక్కుంటున్నావా? నేను రేపు విడుదలవుతున్నానురా. నిన్ను చంపి ఆ కేకు నేనే కడుపు నిండా తింటా. కృష్ణమనాయుడు విడుదలవుతున్నాడన్నమాట. ఉన్నది ఒక్కగానొక్క నలుసు. ఇన్ని రోజులు వాడిని నాకు దూరం చేస్తున్నారు. శాంత, ఎందుకో బాధపడతావు? 15 రోజులు వాడిని చూడకుండా నేను ఎలా ఉండగలనండి? వాడు నీకు శాశ్వతంగా దూరం కాకూడదనే అక్కడికి పంపించాను. అంటే కృష్ణమనాయుడు ఈవేళే కదా జైలు నుంచి విడుదలయ్యేది. వచ్చి నా బిడ్డ నాకు ఇచ్చేయండి అంటే ఏమిటి చేయడు? లాయరుగా నేను ఎలాగూ అబద్ధం చెప్పలేను గనక అది నీ చేత చెప్పించి వాడిని దక్కించుకోవాలనుకుంటున్నాను. అబద్ధమా? నేనా? కృష్ణమనాయుడు వచ్చి నా బిడ్డ ఏడి అని అడిగితే పసితనంలోనే మీకోసం కలవరించి కలత నిద్రలోనే కన్ను మూశాడు అని చెప్పాలి. నువ్వంత పశ్చాబద్ధం చెప్పలేవని నాకు తెలుసు, కానీ వేణు మనకు దక్కాలి అంటే అంతకన్నా మార్గం లేదు. ఆలోచించు.